Hello everyone, how are you all? Welcome back to my YouTube channel. It's Hamsalekha. ఇదైతే ఒక ఫుల్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఆ రోజు స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను నేను. సో ఆ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన రోజు డే మొత్తం వ్లాగ్ తీశాను. అండ్ ఏం స్టిచ్ చేశాను ఏంటి అనేది ఛానల్లో చూడండి. ఆల్రెడీ నేను ట్యుటోరియల్ పెట్టేశాను. నా కోసం నేను ఒక కుర్తీ స్టిచ్ చేసుకున్నా. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా కస్టమర్స్ అంటే ఓల్డ్ కస్టమర్స్ కామారెడ్డిలో ఉంటారు కదా, సో వాళ్ళు నాకు చాలా మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం జరుగుతుంది. అంటే స్టార్ట్ చేస్తున్నావా, స్టిచ్ చేస్తున్నావా అని చెప్పి. అది హ్యాపీ ఫీల్ అవ్వాలో, సాడ్ ఫీల్ అవ్వాలో తెలియట్లేదు. ఎందుకంటే నేను అక్కడ లేను, బట్ వాళ్ళు మాత్రం రెడీగా ఉన్నారు ఆర్డర్స్ ఇవ్వడానికి అక్కడ ఉంటే. సో అందుకే కొంచెం నేనేమనుకున్నా అంటే అట్లీస్ట్ నేను ఇక్కడ స్టిచ్ చేయడం అయినా స్టార్ట్ చేస్తే కొంచెం కొరియర్ ద్వారా అలా మెల్లగా స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా నా డ్రెస్ నేను ఫస్ట్ స్టిచ్ చేసుకొని ఇంక అందరికీ ఇన్ఫామ్ చేద్దాము దట్ ఐ స్టార్టెడ్ స్టిచ్చింగ్ అని చెప్పి. అందుకే. అండ్ ఆ రోజైతే నా దగ్గర ఆల్రెడీ ఆ ఫ్యాబ్రిక్ ఉంది. ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయి కదా నా దగ్గర, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. సో ఒక నార్మల్ కాటన్ ఫ్యాబ్రిక్తో అది ఎప్పటినుంచో నేను కుర్తీ కుట్టుకోవాలని అనుకున్నాను. సో ఇంకా ఇప్పుడు ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేశాను, ఎందుకంటే దానికి లైనింగ్ అదంతా కూడా రెడీ ఉండే. సో దాంతోటే స్టార్ట్ చేశాను. అండ్ నేను షార్ట్ కూడా పెట్టాను ఒకటి. అంటే నేను మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను ఆఫ్టర్ 6 months. ఇంకా చూడాలి ఎలా ఆర్డర్స్ వస్తాయి ఏంటని చెప్పి షార్ట్ పెడితే దానికి ఇప్పుడు ఆల్మోస్ట్ 195,000 వ్యూస్ ఉన్నాయి. చాలామంది కమెంట్ చేశారు, చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అంటే ఇప్పుడు ఫస్ట్ పెట్టిన తర్వాత అంటే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అన్ని వ్యూస్ రావడం అండ్ ఒక్క షార్ట్ తోటి చాలా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. సో ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక నేను కొంచెం ప్రశాంతంగా టిఫిన్ చేసి టీ తాగేసి వర్క్ స్టార్ట్ చేశాను. సో మీ అందరికీ అంటే వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, నేను స్టిచ్చింగ్ చేస్తాను. యాక్చువల్గా బొటీక్ ఉండేది. సో ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అంటే మ్యారేజ్ అయిందని చెప్పి మేము బొటీక్ క్లోజ్ చేసేసాము. కామారెడ్డిలో బొటీక్ ఉండేది, పెళ్ళై హైదరాబాద్ వచ్చా కాబట్టి అది క్లోజ్ చేసేసాము అనమాట. ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను నేను ఇది, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఎవరైనా అంటే చూస్తున్న వాళ్ళందరూ కొత్త వాళ్ళే. సో అందుకే. సో మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అయి 5 months అవుతుంది. అప్పటి నుంచి అసలు నేను ఒక్కటి కూడా ఏం స్టిచ్ చేయలేదు. మషిన్ తెచ్చుకున్నా. షాప్లో అయితే 5-6 machines ఉండేవి, అన్నీ అమ్మేసాం. నాకు స్టిచ్చింగ్ వచ్చి ఇంకా నేను చేసుకుంటా కాబట్టి నేను ఒకటి తెచ్చుకున్నా కానీ అసలు ఎప్పుడు స్టిచ్చింగ్ చేసిందే లేదు దాని మీద. చిన్న ఆల్టరేషన్స్ అలా చేసుకున్నా అంతే. సో ఇంకా 6 months అవుతుంది, ఆల్మోస్ట్ 6 months అవుతుంది, 5 months అయింది. నాకు వంట రాదు. సో వంట మెల్లగా నేర్చుకొని అంతా సెటిల్ అవ్వడానికి నాకు టైం పట్టింది. సో ఇప్పుడు ఐ వాంట్ టు స్టిచ్ అన్నమాట. ఇంకా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర ఈ ఫ్యాబ్రిక్ ఉంది, అది పోచంపల్లి కాటన్, ఇక్కత్ ప్యూర్ కాటన్. ఇది అక్కడే తీసుకున్నాము, చాలా బాగుంటుంది. అండ్ ఇది నేను అసలు తీసుకోలేదు, నాకు బొటిక్ నుంచి కొన్ని కాదు అన్ని ఫ్యాబ్రిక్స్ తెచ్చేసుకున్నా. నేను ఆ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ మొత్తం కూడా ఒక వీడియో పెట్టినా, చూడండి, ఈ ఛానల్లో ఉంటుంది, చూడండి. సో ఇదైతే కాటన్ అనమాట. నేను స్టిచ్చింగ్ కుర్తీ కుట్టుకుందాం అనుకుంటున్నా. సో ఎలా వస్తుందో చూద్దాం. ఇది ఈ ఫ్యాబ్రిక్లో నుంచి 2.5 meters తీసుకున్నా. ఇది ఇంకా 5 meters వరకు ఉంది. సో ఇంకా ఫైనల్గా నా మషిన్ అయితే మంచిగా ప్లేస్లో అక్కడ విండో పక్కన పెట్టేసుకున్నా. సైడ్కు వాళ్ళ దగ్గర ఉండే, సో కొంచెం వెంటిలేషన్ వస్తుందని చెప్పేసి నీట్గా విండో దగ్గర పెట్టుకొని మొత్తం క్లీన్ చేస్తున్నాను. అంటే కొంచెం చిన్న చిన్న ఆల్టరేషన్స్ అలా చేసుకున్నా కానీ ప్రాపర్గా స్టిచ్చింగ్ అసలు ఏం చేయలేదు. సో ఇంకా అందుకే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా ఆ రోజు. ఇలా ఉంటుంది వ్యూ అక్కడ. అండ్ నాకు బాగా అంటే అక్కడ కూర్చొని ఇక్కడ గోడ దగ్గర ఉన్నప్పుడు కూర్చుంటే నాకు అంత ఫీలింగ్ మంచిగా అనిపించలేదు. ఇప్పుడు అక్కడ పెట్టుకున్న తర్వాత కొంచెం మంచిగా పాజిటివ్ వైబ్ వస్తుందన్నమాట. అండ్ నా ఛానల్ని కొంచెం ఇప్పుడు రెగ్యులర్గా చూసే వాళ్ళు నాకు సజెషన్స్ ఇవ్వండి. అంటే ట్యుటోరియల్ పెట్టమని చాలా కమెంట్స్ వస్తున్నాయి, స్టిచ్చింగ్ వీడియోసే పెట్టండి, ట్యుటోరియల్స్ పెట్టండి అని చెప్పి.
కానీ నాకు వ్లాగింగ్ చేయడం కూడా చాలా ఇష్టం. నేను వ్లాగ్ చేయడం కూడా డే మొత్తం షూట్ చేయడం అలా ఎంజాయ్ చేస్తాను. బట్ దానికంటే ఎక్కువ దీనికి వ్యూస్ కానీ, వ్యూవర్స్ రిటెన్షన్ ఎక్కువ దీనికే ఉంటుంది. సో సజెస్ట్ చేయండి, ఇలాంటి వ్లాగ్స్ కూడా చేయనా, లేకపోతే ప్రాపర్గా స్టిచ్చింగే చేయాలా, నాకు కొంచెం సజెస్ట్ చేయండి. అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ కొంచెం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నాకు ఒక కస్టమర్ ఆర్డర్ కూడా వచ్చింది. సో అది కూడా చేశా. నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ చేశాక ఒక 2 డేస్కేమో వచ్చింది. ఇంకా అది కూడా 1 డేలోనే ఇచ్చేయమంటే ఇంకా 1 డేలో స్టిచ్ చేసి పంపించేశాను. హోప్ ఇంకా రావాలని. ఆఫ్టర్నూన్ అయింది. సో ఐఎమ్ హంగ్రీ. లెట్స్ సీ టైం ఎంత అవుతుంది. ఇట్స్ 1:45. సో లంచ్ చేయాలి. లెట్స్ ప్రిపేర్ రైస్. మార్నింగ్ నేను కర్రీ చేసేసి చపాతీస్ పెడతాను మా హస్బెండ్కి. సో కర్రీ ఉంటుంది కాబట్టి నైట్ ఆఫ్టర్నూన్ అయితే నా కోసం కొంచెం రైస్ పెట్టుకుంటా. నేను చపాతీ తిని అసలు ఉండలేను. సో కొంచెం రైస్ పెట్టుకొని ఆఫ్టర్నూన్ నేను లంచ్ కంప్లీట్ చేస్తాను. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా నేను ట్యుటోరియల్ వీడియో పెట్టాను కుర్తీది మొత్తం, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ మీకు ఏమైనా కుట్టించుకోవాలి అని అనుకుంటే నాకు షాప్ విత్ హంసా అని నేను లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్. అండ్ లేకపోతే మీరు షాప్ విత్ హంసా అని సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది. సో అక్కడ నాకు డిఎం చేయండి. చాలామంది ఎక్కడ అంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని కమెంట్ చేశారు. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. ఇది నా లంచ్. రైస్ అండ్ చిక్కుడుకాయ కర్రీ అండ్ ఆలూ భుజియా. నాకు ఆలూ భుజియా రైస్లో తినడం చాలా ఇష్టం. చిక్కుడుకాయ ఫ్రై యాక్చువల్గా పెళ్ళైన తర్వాత 5 monthsలో ఫస్ట్ టైం వండాను. ఎలా ఉందో చూడాలి. అండ్ ఇక్కడ టీవీలో నేను హిందీ సీరియల్ చూస్తున్నా. నాకు చిన్నప్పటి నుంచి హిందీ సీరియల్స్ అంటే పిచ్చి ఉండేది. 9th 10th స్టాండర్డ్ నుంచి నేను అప్పుడే హిందీ నేర్చేసుకున్న సీరియల్ చూస్తూ. అండ్ ఇది ఏ రిష్తా క్యా కెహ్లాతా చాలామందికి తెలిసి ఉంటుంది. చాలా ఫేమస్ సీరియల్. 2009లో స్టార్ట్ అయింది. సో నేను స్టార్ట్ చేసింది 2013-14 ఆ టైంలో అనమాట. సో ఆల్మోస్ట్ నేను 9 అంటే 5 years మిస్ అయిపోయాను సీరియల్. సో ఇప్పుడు ఆ 5 years ఇప్పుడు కవర్ చేస్తున్నా. డైలీ 2-3 episodes అలా చూస్తున్నాను లంచ్ చేసేటప్పుడు, పొద్దున్న టీ టైంలో అలా. చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా చిన్నప్పుడు చూసేది అదంతా ఇప్పుడు గుర్తొస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ నాస్టాలజిక్ అనమాట. సో యా. అండ్ ఈ మధ్యన అయితే ఇంట్లో కొంచెం బిజీగా ప్రొడక్టివ్గానే గడిచిపోతుంది నాకు. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఇంకేం చేయకపోతే స్టిచ్చింగ్, యూట్యూబ్ ఏం లేకపోయినప్పుడైతే డే మొత్తం ఖాళీగానే ఉండేదాన్ని. అంటే మేమిద్దరమే కాబట్టి నాకు పనులు కూడా ఎక్కువ ఉండేవి కాదు. గిన్నెలైనా బట్టలైనా అవి ఫాస్ట్గా అయిపోయేవి. డే అంతా ఖాళీగా ఉండేదాన్ని. ఇప్పుడు యూట్యూబ్ ఉండడం వల్ల అండ్ యూట్యూబ్ కొంచెం క్లిక్ ఇన్ ద సెన్స్ కొంచెం వ్యూస్ పెరిగిన తర్వాత నాకు ఇంకా చేయాలి అనే మోటివేషన్ ఎక్కువ అయిపోయేసరికి డైలీ ఒక షార్ట్ పెట్టాలి అని, ఏం పెట్టాలి, కాంటెంట్ ఏం చేయాలని చెప్పేసి అది నోట్ చేసుకోవడం, ఒక పక్కన స్టిచ్చింగ్ చేయడం, ఒక పక్కన ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్స్ చేయడం, అంటే ప్రతి ఒక్కటి షెడ్యూల్ చేసి టైం కేటాయించుకొని చేయాల్సి వస్తుంది. అండ్ ఇలా బిజీగా ఉంటేనే నాకు చాలా ఇష్టం. కొంచెం బెటర్ అనిపిస్తుంది. నాట్ అబౌట్ మనీ, అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయని కాదు, ఇంకా మొనిటైజేషన్ అవ్వలేదు నా ఛానల్. కానీ ఏదో పని చేస్తున్నామన్న ఒక సాటిస్ఫాక్షన్ అంతే. సో తర్వాత నాకు నా డ్రెస్ కుట్టుకునేటప్పుడు ఏమో కానీ కస్టమర్ కుట్టేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఏదో ఒకటి మనం అర్న్ చేస్తాం కాబట్టి. ఇంకా కస్టమర్ది 1 డేలో కుట్టడానికి నేను పడ్డ తిప్పలు మామూలు కాదు. అది నేను సిరీస్ లాగా షార్ట్లో పెట్టాను, కంపల్సరీగా చూడండి. ఆ షార్ట్స్ కూడా బాగానే వ్యూస్ వెళ్ళాయి. పార్ట్ 1, పార్ట్ 2 అండ్ ఫైనల్ అవుట్పుట్ లాగా పెట్టాను, డెఫినెట్గా చూడండి. అండ్ ఇక్కడ నేను లంచ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తున్నా. అండ్ అయిపోయింది కూడా ఆ రోజు, ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. నేను ఇంకా షూట్ చేస్తూ చేశాను. కొంచెం లేట్ అయింది, బట్ స్టిల్ తొందరగానే అయిపోయింది. అండ్ నేను ఈ డ్రెస్కి కోఆర్డినేట్ సెట్స్ అంటారు కదా, సో అలా ఈ సేమ్ ఫ్యాబ్రిక్ తోటి ప్యాంట్ కుడదాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో కొంచెం నాకు సజెస్ట్ చేయండి. ప్యాంట్ కుట్టుకోవాలా లేదా, స్ట్రైట్ ప్యాంట్. సో ఇలా వచ్చింది ఓవరాల్ లుక్ అయితే. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి యూస్ఫుల్ కాంటెంట్ కంపల్సరీ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలా వచ్చింది, కోఆర్డ్ సెట్ లాగా కుట్టుకోమంటారా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.